సంతోష్ వెనుక సీఎం రేవంత్ ఉన్నారన్న కామెంట్స్ పై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పందించారు. ఆయన ఏమన్నారో ఈ బ్రేకింగ్స్ లో చూద్దాం. కవిత గతంలో చెప్పిన దెయ్యాలెవరో ఇప్పుడు తేలిపోయిందంటున్నారు మల్లు రవి. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నది కూడా ప్రజలకు క్లారిటీ వచ్చింది అన్నారు. కవితతో ఎవరో మాట్లాడిస్తారని అనుకోవడం లేదు. గతంలో చెప్పిన దెయ్యాలెవరో కూడా బయటకు తెలిసిపోయింది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మోదీ కూడా చెప్పారని, కేంద్ర బృందం మొత్తం అవినీతిని నిర్ధారించిందని, అందుకే కాళేశ్వరంపై సిబిఐ విచారణ కోరామన్నారు మల్లు రవి. రేవంత్ ఉన్నారన్న వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అవినీతి చేయకపోతే కేసీఆర్ బయటకొస్తారన్నారు మల్లు రవి. వాళ్ళు ఒప్పుకోవటం లేదు కాబట్టి వాస్తవం కవిత గారు చెప్తేనే ప్రజలు నమ్ముతారనే ఉద్దేశంతోనే ఈ కరప్షన్ అంతా కారణం ఎవరు? హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు అని చెప్పారు. సరే, ఇప్పటికైనా హరీష్ రావు గారు, సంతోష్ గారు బయటకు వచ్చి యథార్థం ఏదో ఒప్పుకొని, ఇప్పుడు మన భారతీయ సంస్కృతిలో ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు మనం ఆ పశ్చాత్తాపడితే సగం సమస్య పరిష్కారం అయింది. పశ్చాత్తాపం లేకుండా ఇంకా ఎక్కువ మాట్లాడితే చేసిన తప్పు ఇంకా ఎక్కువ అవుతుంది కదా, తక్కువ కాదు.